ఎక్కువ? నా దాంట్లో 70% అమ్మాయిలే ఉంటాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏంది అమ్మాయి ఏంది డాలీ అని ఉంటుంది చూడు, ఇంకోటి డాలీ. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది చూస్తున్నా. అది అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. ఓకే, అమ్మాయిలా ఉంటది కానీ అమ్మాయి కాదు. అంటే తేడానా? వడ, ఇడ్లీ వడ. తేడా వాళ్ళని కూడా వదలవా? ఇడ్లీ వడ. కరోనా కొట్టొస్తుంది. కోవిడ్. కరుణ అమ్మాయి పేరు కరోనా పెట్టాను. చూసి నీకు తెలివి ఎక్కువైందిరా. రామ్ జానకి, జానకి రామ్, జానకి వేరు రామ్ వేరు, కలిస్తే జానకి రామ్. ఏం చేద్దాం నాని ఇప్పుడు? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీర్కించం. ఏం బాబు పొద్దున్న లేచిన ఫోన్ నొక్కుతున్నా? ఫోనా? నేనే ఫోన్ అవుతున్నాను రా. ఏదో చాటింగ్ అన్నట్టు, ఏదో మెసేజ్ వచ్చి పొద్దున చూసుకోలే, రిప్లై ఇచ్చుకుంటూ కూర్చున్నా అంతే. అబ్బాయా అమ్మాయా? ఇప్పుడు అమ్మాయి చెప్తే ఫీల్ అవుతా, అబ్బాయి చెప్తే ఫీల్ అవుతాడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఏ చెప్పు, నిజం చెప్పు. నేను చెప్పాలనా? అమ్మాయి అయితే ఎక్కువ చాటింగ్ చేస్తాను కానీ అబ్బాయి అయితే ఎక్కువ చాటింగ్ చేయను బాబు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో ఏంటి అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్? కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? అమ్మాయే? అమ్మాయితో చాటింగ్ అంటే మరి గర్ల్ ఫ్రెండ్. అమ్మాయి చెప్పాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? నువ్వే చెప్పింది అమ్మాయి అని. అమ్మాయి పేరు ఏంటో చెప్పు. నువ్వే డాలీ అని చెప్పినావు. సిల్లిరా, డాల్ అంటే బొమ్మ, అమ్మాయి కాదు. అక్క చెప్తా. ఇలాంటి విజయాలు చెప్పామనుకో కొంపలు కొల్లేరు అయిపోతాయి తెలుసా, కాపులు కూలిపోతాయి. సరే చెప్పండి. చెప్పకు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పకు. ఇంత బ్రేకింగ్ న్యూస్ తిన్నాక వాటర్ తాగాలి. పొద్దాక వాటర్ వాటర్ వరకే చెప్పు. వాటర్ వరకే చెప్తే ఇంకేం చెప్పను. ఈ గాలి కరము ఇవన్నీ చెప్పకురా, అర్థమైందా? కాపులు కూలిపోతాయి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏంట్రా? ఏం లేదక్క, వాటర్ తీసుకొచ్చిన వాటర్ ఇచ్చేసి ఎవరితో చాట్ చేస్తుండు. ఏంటి అమ్మాయిల ఫోటో చూస్తున్నావు? చాటింగ్ కూడానా? గర్ల్ ఫ్రెండ్ అంట. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది చూస్తున్నా. అది అమ్మాయి కాదు, అమ్మాయి కాదు. ఓకే, అమ్మాయిలా ఉంటది కానీ అమ్మాయి కాదు. అంటే తేడానా? వడ, ఇడ్లీ వడ. తేడా వాళ్ళని కూడా వదలవా? ఇడ్లీ వడ. ఏ ఫోన్ ఏం మెసేజ్ డిలీట్ చేస్తున్నా నేను. నా మీద నీకు నమ్మకం లేదు కదా, పట్టుకోండి. ఏం చూస్తా, నా మీద నమ్మకం లేదు. సింబల్ వస్తున్నాయి ఇందాక నేను చూస్తున్నాను, డిలీట్ చేస్తున్నా. అది ఆర్ట్ సింబల్ కాదమ్మా, లైక్ కొడితే ఆర్టే వస్తుంది. నేను కొట్టలే, వాళ్ళు కొట్టిరు. మై హార్ట్ అండ్ ఫీడ్ చేసి ఉంది తెలుసా వాట్సాప్ లో. అర్థం కదా, చెప్పండి మీకేం కావాలి? ఫోన్ కావాలి, కొనుక్కో. అరే నా ఫోన్ కావాలి, నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది, నాదైతుందా? అది హార్ట్ కాదమ్మా, అది హార్ట్ కాదు, అంటూ చూసేదా మెసేజ్ కనిపించాలా? ఈ రోజు నా చేతుల్లో అయిపోయింది. అది హంట్ అని సినిమా, అర్థమైందా? మన రిలీజ్ అయింది హంట్ అని సినిమా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. టికెట్ బుక్ చేస్తామని చెప్పినాం కదా. పడిపోతుంది. నేను ఎప్పుడు చెప్పినా, నేను రిలీజ్ చేయలేదు. అయినా వాట్సాప్ కి నా ఫింగర్ ప్రింట్ పని చేస్తుంది, అర్థమైనా? ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఆ ఫింగర్ నరికి తీసుకుంటాయి. ఫింగర్ పెట్టించు నాని, ప్లీజ్ నాని, ఫింగర్ ఒక్కటి పెట్టించు. ఈ రోజు నీ పని అయిపోయింది. నా ఫింగర్ పెట్టి ఫింగర్ పెట్టి, ఇది ఫింగర్ అమ్మా ఓపెన్ అయింది. నీ పని చెప్తా, నీ పని చెప్తా. ఏం పేర్రా? శ్రీదేవి కదా? శ్రీదేవి కాదమ్మా, భూదేవి. చెగ్గి ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. భూదేవి హార్ట్ అండ్ ఫీడ్ చేస్తుంది చూడు. శ్రీదేవి, భూదేవి.
ఒకటి మై హార్ట్ అని ఉండిద్ది చూడు. ఆ మొత్తం రాదు, ఒకటి కూడా రాదు. ఫార్మర్ చేసేటట్టు వస్తుంది కదా. ఇంకెవరున్నారు? మై హార్ట్ అని ఉంటది ఇంకోటి. మై హార్ట్. అది మై హార్ట్ కాదు, హంట్. మన సుధీర్ సినిమా రిలీజ్ అయింది. మై హార్ట్ రాలేదమ్మా. హార్ట్ డిలీట్ చేసిన మెసేజ్ కరోనా కొట్టి వస్తుంది. కోవిడ్. కరోనా అమ్మాయి పేరు కరోనా పెట్టాను చూసి. నీకు తెలివి ఎక్కువైందిరా. ఏంది అమ్మాయి ఏంది డాలీ అని ఉంటది చూడు ఇంకోటి డాలీ. ఇప్పుడు రీసెంట్ మెసేజ్ వచ్చింది. డాలీని కొడతారా, జూలియన్ కొడతారు. హార్ట్ సింబల్ వచ్చింది ఇందాక డాలీ నుండి. ఇదే కదా? ఇదే అదే అదే. అక్కడ మెసేజ్ లేవు, అక్కడ మెసేజ్ లేవాడా చూడు. డిలీట్ చేసిండు. డిలీట్ చేసినట్టున్నా. ఇందాక నుండి అడుగుతుంటే నేను డిలీట్ చేసినానా? ఇందాక నుండి అడుగుతుంటే నా గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని చూపించిండు. అడుగుతున్నాను నేను 9వ తరగతి. ఒక నిమిషం. వీళ్ళందరూ ఎవరు? కాదు, వాడు 9వ తరగతి చదువుతున్నాడంట. నాకు గర్ల్ ఫ్రెండ్ జీరో అంటున్నాడు. నేను ఇన్స్టాలో పరిచయం చేస్తానని చెప్తున్నా. నాకు అలాంటి వద్దు బాగుంది, నీకు అప్పుడే అమ్మాయిల డీపీలు అన్ని కనిపిస్తున్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఉన్నారు ఎక్కువ. నా దాంట్లో 70% అమ్మాయిలే ఉంటాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అయితే చాటింగ్ చేస్తున్నావు అయితే నువ్వు. అమ్మాయిలు కానీ చాటింగ్ చేస్తా అని చెప్పినా నీకేమన్నా? ఎవరి ప్రియా ఎవరు? ఈ అమ్మ సంస్కృతనా ఏంది దీని పేరు? సంస్కారవంతమైన సోప్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. నాకు అడుగుతూ అంటుండు, నాకు చాలా మంది లవర్స్ ఉన్నారు, ఇన్స్టాలో కూడా ఉన్నారు, వాట్సాప్ లో మొత్తం చాట్ చేస్తుంటా అంటుండు. అవును, ఇన్స్టా అంటే ఇష్టమని కదా. అదిగో అక్క. చిన్ని ఎవరు? చిన్ని మోడల్ అంట. అమ్మాయి పేరు మోడల్ అంట. మోడల్ కాదమ్మా, ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ లో మిస్ ఇండియా గోల్డ్ మెడల్. ఆ అమ్మాయి ఏంటి మోడల్ అంట. ఎవరే మాధురి? ఎవరే? మధురమైన గొంతు వేసుకుని పాటలు బాగా పాడుతుంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. మాధురి ఎవరు? స్వప్న ఎవరు? ఇన్స్టాలో చాలా మంది ఉంటారు. స్వప్నం అంటే కళలో వస్తుంది అనమాట. స్వప్నం ఎవరి? కుమారి ఎవరు? కుమారి కాదు, కుమార్. కుమార్ అది పక్కన సంతోష్ ఎవరు? వీళ్ళందరితో సంతోష్ పక్కన ఇన్సలు. ఓకేనా? అన్ని విషెస్ చెప్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసావు పండక్కి. ఇవన్నీ అది జానకి రామ్, అది జానకి కాదు. ఓకే, అమ్మాయికి అబ్బాయి పేరు పెట్టి మేనేజ్ చేస్తున్నావు కదా నాకు. రామ్ జానకి, జానకి రామ్. జానకి వేరు, రామ్ వేరు, కలిస్తే జానకి రామ్. ఏం చేద్దాం నాని ఇప్పుడు? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. నన్నైతే చీట్ చేస్తున్నాను నీకు కూడా అనిపించింది. చాట్ కూడా చేసింది మళ్ళీ. ఇన్స్టా కాదు అది, ఇష్టానా? ఇష్టాని ఎవడు మార్చినాడు ఇప్పుడు? నువ్వు మార్చినావా? మార్చింది. ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ లో ఇన్స్టా, తెలుగులో ఇష్టా. ఇవాళ నా చేతుల్లో అయిపోయింది. ఎవరు అమ్మాయిలు? ఒక నిమిషం చెప్తాను. గుడికి ఇష్టం లేకుండా పోతావు, కానీ పులిహోర కనిపిస్తే తింటావు. ఇదంతే. అమ్మా కలుపుతున్నానమ్మా. కనిపించేవా? చెప్పు ఇప్పుడు ఏంటి? ఏం లేదు. మానేవా? నువ్వు మానవా? నాకు చెప్పు. నేను మానవుని, అసలు మానవ. ఏం చేద్దాం? ఎందుకంటే మై హార్ట్ ఎవరో కనుక్కో నువ్వు. మై హార్ట్ అని గుండెకాయ సింబల్ పెట్టుకున్నావా? సింబల్ మా గుండెకాయ సింబల్ ని హార్ట్ అంటారు ఇంగ్లీష్ లో. అమ్మాయి అంత ఇష్టం అనికి. పక్కన నేనేంది గుండెకాయ పక్కన? నువ్వు నా గుండెకాయ అమ్మా. మరి ఆ గుండెకాయ ఎవరు? ఈయన గుండెకాయ. ఏ నాని నువ్వు మధ్యలో డైలాగ్ లేయకరా. సీరియస్ ఎవరికి ఇందాక ఆమంటుంది ఐ లవ్ యూ శివ అంటుంది, ఈయనేమో ఐ లవ్ యూ డాలీ అంటుంది. ఏంటికి? ఒక నిమిషం. ఆ అమ్మాయి ఐ లవ్ యూ శివ అనలే, ఐ లవ్ గాడ్ శివ అంటుంది. అట్లా పెట్టలేదు, ఐ లవ్ యూ శివ అని వచ్చింది. మరి ఆ అమ్మాయి చెప్తున్నాడు అది లవ్ కాదు, లార్డ్. ఓకేనా? ఐ లార్డ్ శివ అంది. లార్డ్ లేదు అక్కడ, ఐ లవ్ యూ శివ అని వచ్చింది. కవర్ చేస్తున్నా ఇన్ని రోజులు నిజంగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తే నమ్మలేదు కదా. ఇప్పుడు నువ్వే చూస్తున్నావు డైరెక్ట్ గా. అవును, డైరెక్టర్ కాబట్టి చాట్ చేస్తాను. నువ్వు డైరెక్ట్ అయితే అందరికి పులిహోర కలుపుతావా? కనిపించిన వాళ్ళు కలపనమ్మా, వినిపించిన వాళ్ళు కనిపిస్తాను. ఫస్ట్ ఎవరు అమ్మాయిలు చెప్పు. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నంబర్ తీసుకోమని ఫోన్ చేసి కనుక్కున్నాం. దాని తాట తీద్దాం ఈ రోజు. 198 కొట్టు, 104 కొట్టు, 108 కొట్టు.
100 కొట్టు. కొట్టి నంబర్ కొట్టి ఇక్కడ దొరికేంద్రా ఈ రాజమండ్రి నీకు 100 కొట్టు ఫోన్. పాస్వర్డ్ కొడుతున్నావు 100 అని ఫోన్. ఈ అంకమ్మ పక్కన వాళ్ళకి కూడా నేర్పించేస్తున్నావు. వాడు చిన్న ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఆ తర్వాత ముందు జాగ్రత్త. ఏంది 100కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అయితే 108 కొట్టు. ఆ ఇద్దరు అమ్మాయిల నంబరా? కాదమ్మా, ఫోన్ ఎత్తగానే ఫస్ట్ అమ్మాయిలే మాడతారు. నేను అమ్మాయిల నంబర్ ఇయ్యన్న 1008 108 104 నంబర్ ఈమనలే. అమ్మాయిలే మాడతారని చెప్తాను. ఎన్నో ఏమో చేస్తున్నట్టున్నా, నవ్వుతున్నావు పగలబడి. పళ్ళు బాగా కనిపించాలనా? పళ్ళ సమస్యలా? అట్ట కాదమ్మా, మీరు అమ్మాయిల నెంబర్ అడిగారు, నేను ఇచ్చింది కూడా అమ్మాయిల నెంబరే. ఫోన్ ఎత్తగానే ఫస్ట్ మే కెన్ ఐ హెల్ప్ యూ సార్ అని అడుగుతారు. ఓకేనా? ఆగండి. ఏంటి ఏంటి అసలు కొత్తగా పడుతున్నావు? ఒకసారి ఇద్దరు హాయ్ చెప్పండి. ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. ఇది మీరు ఎప్పుడు ఇద్దరు ఒకరికొకరు ప్రాంక్ చేసుకుంటారు. ఈసారి నేను చేశా. ఒకసారి హాయ్ చెప్పండి. మా ఇద్దరిని గొడవ మామూలుగా గొడవ పడుతున్నావు, మళ్ళీ ఇద్దరిని గొడవ పెడుతున్నావా? ఇది ప్రాంక్, మీకు తెలియదు ఆ విషయం. నాకు ఇది తప్పకుండా యూట్యూబ్ లో పెట్టు. ఇది ప్రాంక్. ఓకే, నా పేరు నాని. నా పేరు శివ. నా పేరు పద్దు. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే ఓకే.